మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో వైసీపీ రివర్స్ అటాక్ మొదలెట్టింది. మైనింగ్ అక్రమాలపై సిఐడి కాదు సిబిఐతోనే దర్యాప్తు చేయించమన్న డిమాండ్ వెనుక వ్యూహం ఉందా అంటే వ్యూహం ఉందని అనిపిస్తోంది. అధికార పార్టీ మీద పై చేయి సాధించేందుకు ప్రతిపక్షం ఒక పద్ధతిలో అడుగులేస్తోంది. ఇంతకీ వైసీపీ అసలు నయా స్ట్రాటజీ ఏంటి? జగన్ ఎందుకు కాకాణిని టార్గెట్ చేశారు? అది ఇంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ లో సినిమాలో ట్విస్టులు తలపిస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న కాకాణిని వెతికి మరీ పట్టుకున్నారు పోలీసులు. పొదలకూరు మండలం వరదాపురంలో రుస్తుం మైన్స్ నుంచి క్వార్ట్స్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని, అదంతా గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే నడిచిందంటూ కేసు బుక్ చేశారు పోలీసులు. ఇక 55 రోజుల తర్వాత ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అజ్ఞాతం నుంచి అరెస్ట్ దాకా ప్రతి సందర్భంలోనూ ట్విస్ట్లు ఫైనల్ గా 14 రోజులు రిమాండ్ పడింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి పీకల్లోతును ఎదిగిపోయారని మాట్లాడుకుంటున్న టైంలో వ్యూహం మారుస్తుందట వైసీపీ జిల్లా నాయకత్వం. ఆయన తప్పు చేశారనే దానికంటే ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తుందని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రచారం ద్వారా సానుభూతి కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితే గోవర్ధన్ రెడ్డికి కూడా ఎదురవుతుందని ఊహించిన నెల్లూరు వైసీపీ నాయకత్వం అక్రమ కేసుల పేరుతో ప్రజల్లోకి వెళ్లాలనుకుంటుందట. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆయన్ని వేధించేందుకు కేసులు పెడుతుందన్న మెసేజ్ ని జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందట పార్టీ. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్రను కూడా ప్రశ్నిస్తున్నారు జిల్లా వైసీపీ నాయకులు. ముందు డిపార్ట్మెంట్ ని కార్నర్ చేస్తే సగం సమస్య తీరిపోతుందన్నది వాళ్ళ ఆలోచనగా తెలుస్తుంది. సో క్వార్ట్స్ అక్రమ తవ్వకాలు రవాణా మీద సిబిఐ దర్యాప్తు జరపాలన్నది వైసీపీ లేటెస్ట్ డిమాండ్. అంటే అది అన్అఫీషియల్ గా జగన్ డిమాండ్ అనుకోవచ్చు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకాణి కుమార్తె పూజిత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం కూడా ఇచ్చేశారు. కాకాణిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఓవైపు చెబుతూనే సిబిఐ దర్యాప్తు కోరడం ద్వారా అధికార పార్టీ నేతల మీద పై చేయి సాధించారన్నది వైసీపీ స్కెచ్ గా తెలుస్తుంది. ఈ విషయంలో ఒకసారి సిబిఐ అంటూ రంగంలో దిగితే కొంతమంది టీడీపీ నేతల వ్యవహారాలు కూడా బయటికి వస్తాయన్నది వైసీపీ అంచనాట. అందుకు తగ్గట్టే సిబిఐ డిమాండ్ తెర మీదకి వచ్చాక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డైలమాలో పడ్డారన్నది లోకల్ టాక్. కాకాణి కేసుకు సంబంధించి వైసీపీ రివర్స్ కౌంటర్ వేస్తున్న జిల్లా టీడీపీ నాయకులు పెద్దగా స్పందించట్లేదు. మనకేమవుతుంది అనుకుంటున్నారు? సో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినహా మిగిలిన వారంతా కాకాణి విషయంలో గమ్ముగానే ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులో A1, A2, A3 కి బెయిల్ రావడం, A4 గా ఉన్న మాజీ మంత్రి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు జిల్లా ఫ్యాన్ పార్టీ లీడర్స్. దీని ద్వారా కుట్రపూరితంగా కాకాణిని ఇరికించారన్న భావనను బాగా స్ప్రెడ్ చేయాలనుకున్నట్టు సమాచారం. అటు ఎమ్మెల్యే సోమిరెడ్డి మాత్రం కాకాణి పాపం పండిందని, తెల్లరాయిని కొల్లగొట్టడం వల్లే ఆయన జైల్లో ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. సో ఆ సంగతి ఎలా ఉన్నా ఒకసారి దొరికారు కాబట్టి మాజీ మంత్రిని మరిన్ని కేసుల్లో విచారణ పేరుతో ఇబ్బంది పెడతారని ముందే ఊహించిన వైసీపీ మాత్రం కౌంటర్స్ రెడీ చేసుకుంటోంది. క్వార్ట్స్ కేసులో సిబిఐ విచారణ కోరడం ద్వారా గోవర్ధన్ రెడ్డి ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సింహపూర్ రాజకీయం మంచి వేడెక్కింది. సో వైసీపీ ఫాలో అవుతున్న సెంటిమెంట్ స్ట్రాటజీని ప్రజలు నమ్ముతారా? దాన్ని టీడీపీ ఎలా కౌంటర్ చేస్తుంది? సో ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.